ఎవరైతే నా జీవితంలో దేవుడు అద్భుతం ఉపవాస ప్రార్థనలో ఎప్పుడో చిన్నప్పుడు కాదు, చిన్నప్పుడు నాకు టైఫాయిడ్ మలేరియా ఫీవర్ వచ్చిందండి, ప్రభు నన్నప్పుడు కాపాడాడు, అవి కాదు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రవేశించిన తర్వాత దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడని వాళ్ళు ఖచ్చితంగా మీ సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. అది ఇతరులకు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. చివరిగా మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? మందులు వాడుతున్నాను కానీ తగ్గట్లేదు, అనారోగ్యంతో అల్లాడిపోతున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని చూపిస్తారా? చుట్టూ చూడండి, ఎవరైతే చేయి చూపిస్తున్నారో వాళ్ళ చుట్టూ చేరండి, కలవండి అమ్మా. మీరు కూడా అందరితో పాటు కలవండి అమ్మా. ఎవరు ఒంటరిగా ఉండకండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఏమిటట? రోగిని స్వస్థపరచును అని బైబిల్లో ఉంది. విశ్వాసంతో మీరు చేస్తున్న ప్రార్థన ఆ సహోదరిని ఆ సహోదరుణ్ణి ఈ క్షణమే స్వస్థపరచగలదో విశ్వసించండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఒకవేళ మీకోసం ఎవరైనా ప్రార్థన చేయకపోతే మరొకరి కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మును స్వస్థపరుస్తాడు. దిగులు పడకండి. అందరం కలిసి ప్రార్థన చేస్తున్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. విశ్వాసంతో ప్రభువా స్వస్థపరచయా, మా సహోదరిని స్వస్థపరచయా, మా సహోదరుణ్ణి స్వస్థపరచయా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుండి విడిపించు నాయనా. స్వస్థపరచు దేవుడవు నీవే, స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన నాథుడవు నీవే నాయనా. ఈ సమయంలో అయ్యా, ఎవరైతే శారీరకంగా మానసికంగా బలహీనత కలిగి నీ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో వారిని దర్శించయ్యా. అయ్యా అయ్యా అయ్యా, పరమ వైద్యుడు నాయనా, పరమ తండ్రివి నాయనా, స్వస్థపరుచుటకు చాలిన వాడువు నాయనా. నీ గాయపడిన హస్తాన్ని చాచు నాయనా. నీ గాయపడిన హస్తము చాచి ఆ బిడ్డను ముట్టయ్యా, స్వస్థపరుచయ్యా, అద్భుతం చేయి నాయనా. ఈ క్షణమే, ఈ దినమే నీ మహిమను కనపరచు నాయనా. మందులకు లొంగని రోగాన్ని, డాక్టర్లకు అర్థం కాని వ్యాధిని బాగు చేయగలిగిన మహాదేవుడు నాయన. అయ్యా, మా కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి అయ్యా, స్వస్థతనివ్వండి నాయనా. మా సంఘంలో మా సేవలో ఎవరెవరైతే నాయన అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి అయ్యా. ఆన్లైన్లో ఎవరైతే అనారోగ్యంతో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని ముట్టండి నాయనా. యేసయ్యా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతుందని నువ్వు చెప్పావు కదా. స్వస్థతను దయచేయ్యా. ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి శరీరంలో, ప్రాణాత్మ శరీరాల్లో స్వస్థతనివ్వండి నాయన. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యాన్ని జరిగించండి నాయన. రక్షణ లేని భర్తను, భార్యను, బిడ్డలను
రక్షించయ్యా. ఈ మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు నాయన. మా సంఘాన్ని, మా సంఘములను, సార్వత్రిక సంఘాన్ని ఉజ్జీవింపచేయ్యా. నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించయ్యా. బాగుపడాలి ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని నీ సన్నిధిలోనికి ఆకర్షించు నాయన. యేసయ్యా, మా సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని కలిగించు నాయన. కోత ఎంతో విస్తారంగా ఉంది. పనివాళ్ళు కావాలి. ప్రతి కుటుంబంలో నుండి ఒక్కరైనా నిన్ను సేవించువారు లేచులాగున సహాయం చేయండి అయ్యా. మా బైబిల్ కాలేజీలో నమ్మకమైన శిష్యులను అనుగ్రహించండి అయ్యా. మా హాస్పిటల్లో జాయిన్ అయ్యే ప్రతి పేషెంట్ని స్వస్థపరచయ్యా. వైద్యం చేస్తున్న సిబ్బందిని దీవించయ్యా. ఆ స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి జ్ఞానము, జ్ఞాపక శక్తి, చదువులో విజయము, అద్భుతమైన ఆత్మీయత మా బిడ్డలకు దయచేయ్యా. మా పిల్లలు ఎవ్వరూ కూడా తప్పిపోనికి వీల్లేదు నాయన. నీకు దూరం కావడానికి వీల్లేదయ్యా. రాబోయే రోజుల్లో కాబోయే గొప్ప సేవకులుగా మా చిన్నారులను, మా యవ్వన బిడ్డలను సిద్ధపరచు నాయన. యేసయ్యా, స్థలములు లేని చోట మా సంఘములకు స్థలములను దయచేయి. మందిర నిర్మాణం కాని చోట నిర్మాణం చేసుకునే కృపను దయచేయ్యా. ఈ పరిచర్యను ప్రేమించి ప్రార్థించే ప్రతి ఒక్కరిని దీవించయ్యా. మందిర నిర్మాణం కోసం సహాయం చేసే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. సువార్తను లోకానికి పంచిపెట్టే ప్రతి ఒక్కరిని హెచ్చించు నాయన. ఈ ఉపవాస ప్రార్థనలో ఉపవాసముండి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి హృదయ వాంఛను నీ మహిమార్థమై సంపూర్ణంగా తీర్చమని యేసు నామం పేరట మాకు, మా కుటుంబాలకు, మా సంఘమునకు, సంఘ సభ్యులకు, సేవ చేస్తున్న వారికి, సంఘ స్థలములకు వ్యతిరేకంగా సైతాను తలపెట్టిన ఏ ఆలోచన వర్ధిల్లడానికి వీల్లేదు నాయన. సంపూర్ణ విజయము అన్ని విషయాల్లో మాకు దయచేయమని మా దేశాన్ని పాలిస్తున్న నాయకులను, మా రాష్ట్రాలను పాలిస్తున్న నాయకులను దీవించయ్యా. శాంతి, సమాధానము, నీవు ప్రసాదించే రక్షణ ఆనందము అనుగ్రహించి అద్భుతమైన పరిపాలన చేసే నీ జ్ఞానము, నీ కృప, నీ ఆశీర్వాదము దయచేయి నాయన. మా దేశాన్ని దీవించయ్యా. మా దేశాన్ని రక్షించయ్యా. మా దేశాన్ని ప్రపంచానికే ఆశీర్వాదంగా, ఆత్మీయంగా మలచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించండి. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. విశ్వసించండి, దేవుడు మీ జీవితంలో మీరు అడిగిన దానికంటే శ్రేష్టమైన జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రతిరోజు ఈ విధంగా మనం ప్రార్థన చేయబోతున్నాం, అనేక అవసరాల కోసం, అందరి కోసం. కాబట్టి మీరు వస్తూ మీతో పాటు మరొకరిని తప్పక తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వారు మీతో పాటు కలిసి ప్రార్థన చేయలాగున. లేదా ఎవరైతే తీవ్ర సమస్యలు గుండా వెళుతున్నారో వారికి చెప్పండి, అందరూ కలిసి మీకోసం ప్రార్థన చేయబోతున్నారు, తప్పక రమ్మని చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు మనం కలిసి ప్రార్థన చేద్దాం. క్షేమంగా వెళ్ళండి. ఇదే సమయంలో ఎవరైతే
బైబిల్ పూర్తిగా చదువుతున్నారో న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి న్యాయాధిపతులుగా ఉన్న వారిలో స్త్రీలు ఎవరు? జవాబు దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉంది. ఈ జవాబు పంపించినటువంటి వారికి కంగ్రాచులేషన్స్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపటి ప్రశ్న కూడా స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు. సమూయేలు ఎవరిని రాజుగా అభిషేకించాడు? ఇది మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ప్రశ్నకు జవాబు తెలిసిన వాళ్ళు వెంటనే ఫోటోతో సహా జవాబు పంపించండి ఉన్నటువంటి స్క్రీన్లో నెంబర్కి. ఈరోజు ఖచ్చితంగా మీరు చదవాల్సినటువంటి అధ్యాయాలు మొదటి సమూయేలు 6వ అధ్యాయం నుంచి 21, ఆ తరువాత 1-4 అధ్యాయాలు సెకండ్ శామ్యూయల్. రేపటి కోసం కూడా సిద్ధంగా ఉండండి. సెకండ్ శామ్యూయల్ 5వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొదటి రాజుల నుంచి 1-14 వరకు మీరు చదవాల్సి ఉంటుంది. ఫలితంగా బైబిల్ని 40 డేస్లో మీరు చదివేసేయచ్చు. ఈరోజు దేవుడు మన మధ్య సంచరించాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? సంతోషంగా వెళ్ళండి, సమయానికి వచ్చేసేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. షలోమ్.